ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఆశపడిను గాని ఎవడును వానికి ఏమీయూ ఇవ్వలేదు. లూకా సువార్త 15వ అధ్యాయం 16వ వచనము. ఈ ఉదయకాల సమయంలో ఉన్నతుడైనటువంటి యేసయ్యే మనందరితో మాట్లాడుతున్నాడు. ఈ మాట వింటుంటే తప్పిపోయిన కుమారుడి యొక్క వృత్తాంతం జ్ఞాపకం వస్తుంది కదా. అవును, తప్పిపోయిన కుమారుడే. ఈ లోక స్నేహం దేవునితో వైరమని తెలిసి కూడా లోకాన్ని విడిచిపెట్టలేదు. దుర్వ్యాపారం చేసి తిరిగి ఏ దిక్కు లేక మళ్ళీ ఇంటికే వచ్చాడు. పందులు తినే పొట్టుకు ఆశపడ్డాడు. అంత దిగజారిన పరిస్థితిలోనికి వచ్చేసాడు. ఈరోజు నీవైనా నేనైనా సరే లోకాన్ని, లోక ఆశలను ప్రేమిస్తే మిగిలేది ఇదే. ఎవడునూ కూడా ముద్ద కూడా పెట్టలేదు. చాలామంది భక్తిగా ఉంటున్నాం అనుకుంటారు, కానీ దేవుని శక్తిని ఆశ్రయించని వారులా మిగిలిపోతున్నారు. మనుషులు పగిలిపోయే తొట్లు, వారిని ఆశ్రయించకూడదు. అయితే యేసయ్య ప్రేమ చెయ్యి పట్టి నడిపిస్తుంది. యేసయ్య ప్రేమ సరిచేస్తుంది. యేసయ్య ప్రేమ ఆయనతో అంటుకట్టి జీవించేలా చేస్తుంది. మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక పాపాలను క్షమించేసి సమస్త దుర్నీతి నుండి పవిత్రునిగా చేసేది నా యేసయ్య ప్రేమ. సౌలు కన్నా దావీదే ఎక్కువ పాపం చేశాడు. అయితే సౌలులో పశ్చాత్తాపం లేదు. దావీదు కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రార్థించేవాడు. దేవుడు దావీదును క్షమించాడు. ఎందుకో తెలుసా? ఏ వ్యక్తి నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడంటే బుద్ధొచ్చింది, మార్పు వచ్చింది. తను తిరిగి రావడంతోనే మనం సంతోషించి ఆనందించుట యుక్తమే అని తండ్రి అంటున్నాడు. ఈరోజు ఎందరో ఉన్నారు, మరి ఇలాంటి వారిని రక్షించేదెవరు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచించు. తండ్రి చిత్తం చేయుటే మంచిది మనకు. యేసయ్యను నమ్మి బాగుపడిన వారే ఉన్నారు, కానీ నష్టపోయింది ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.